హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'నువ్వు లేక నేను లేని' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరియు నా యొక్క ఛానల్ యొక్క కంటెంట్‌ని కాస్త చూడండి ప్లీజ్. చూసి నాకు కొంచెం వ్యూస్ పెంచండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే రామలింగాన్ని భయపెట్టి నిజం చెప్పించాలని చూస్తుంది ప్రియా వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ మేనమామ. కానీ రామలింగం నోరు విప్పడు. విక్రమ్‌కి సైలెంట్‌గా మెసేజ్ పెట్టి కూర్చుంటాడు. అంతలో విక్రమ్ ఫోన్ చేసి నేనొస్తున్నాను అనగానే రామలింగాన్ని వదిలేస్తారు వాళ్ళిద్దరూ. అంతలో విక్రమ్ మేనమామ తన కూతురు కోసం దిగులుతో కూర్చొని ఉంటాడు. సర్వెంట్ టాబ్లెట్ తీసుకొని వెళ్తే వద్దు అని చెప్పి పంపించేస్తాడు. తర్వాత నేనిస్తాను ఇవ్వు అని చెప్పి రాధ తీసుకొని వెళ్తుంది. కానీ తన నాన్న నేను వేసుకోను. నువ్వు రూమ్‌లోకి రావద్దు. ఎవరు పడితే వాళ్ళు నా రూమ్‌లోకి రావడానికి నాకు నచ్చదు. ఇది నా ప్రైవసీ ప్లేస్ అని చెప్పి తన్ని తిడతాడు. ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. అంతలో రాధ చిట్టి కోసమైనా టాబ్లెట్ వేసుకోండి సార్. లేకపోతే మీరు చిట్టి ఇంటికొచ్చి టైంకి మీ కండిషన్ బెడ్ మీద ఉండొచ్చు. మరి ఎలా అయినా ఉండొచ్చు. అప్పుడు మరి మీరు చిట్టితో ఏం మాట్లాడతారు? మరి చిట్టి వచ్చి ఏం చేస్తుంది? అని చెప్పి ఇలా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి తనతో టాబ్లెట్ వేయిస్తుంది. కానీ అక్కడ ఫోటో మాత్రం చూడదు వెళ్ళిపోతుంది. తరువాత జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి తన భార్య వెళ్లి జరిగిందంతా చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అందుకు సీనయ్య రాధమ్మది గొప్ప పుట్టుక. తనని ఏమీ అనకు. తన వెనక తను ఏదో రీజన్ లేకుండా ఈ పని చేసుండదు అని చెప్పి తనని కూతుర్ని వెనకేసుకొస్తాడు సీనయ్య. అందుకు రాధ వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆహ్, ప్రియ వాళ్ళ అమ్మ అంటే విక్రమ్ వాళ్ళ అత్త తన రూమ్‌లో సాక్ష్యం కోసం విక్రమ్ రూమ్‌లో సాక్ష్యం కోసం వెతుకుతూ ఉంటుంది. అంతలో రాధ చిన్ననాటి ఫోటో క్రింద పడుతుంది. అది చూసి తీసే లోపే రాధొస్తుందనమాట. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాధ ఫోటోని చూస్తుందా? లేదా? అనేది రేపు చూద్దాము. తరువాత రాధను పైకి తీసుకువెళ్ళి, "నీకు 2 ఛాన్సెస్ మాత్రమే ఇస్తున్నాను. డబ్బు తీసుకొని వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేదా నిన్ను హింసలు పెట్టి నిన్ను బయటకు పంపించే ఏర్పాట్లు నేను చేస్తాను" అని చెప్పి బెదిరిస్తుంది. అంతటితోటి అయిపోతుంది. ఇక రేపు ఏం జరుగుతుందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు వ్యూస్ పెంచే మార్గం చూడండి. ప్లీజ్ హెల్ప్ చేయండి.